పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విడుదల 2 ఈ చిత్రం ప్రధానంగా ఈ కథాంశం జాతి అహంకారానికి, పెత్తందారుల వ్యవస్థకి బలైనటువంటి అణగారిన వర్గాల్లోంచి ఒక ఉప్పెనలా విప్లవ కెరటంలా ఉద్భవించినటువంటి ఒక విప్లవకారుడి కథని భారీ ఎత్తున చిత్రీకరణ జరిగింది. ఈ విడుదలైన చిత్రం రేపు డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్లలో, అందున మన తెలుగునాట సుమారుగా 600 థియేటర్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ప్రధానంగా ఈ చిత్రానికి ఆకర్షణ ఏమిటంటే వేట్రిమారన్ దర్శకుడు. వేట్రిమారన్ గారు భారతదేశంలో 7 జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఏకైక దర్శకుడు. అపజయం ఎరుగినటువంటి దర్శక ధీరుడు అంటే వేట్రిమారన్ గారే. అలాంటి దర్శక ధీరుడు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రానికి ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందినటువంటి నట దళపతి విజయ్ సేతుపతి గారు నటించినటువంటి ఈ చిత్రంలో ఇళయరాజా గారి యొక్క సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం అంటే విప్లవంతో కూడినటువంటి ఈ చిత్రంలో ఇళయరాజా గారి సంగీతం కానీ, వారి నేపథ్య సంగీతం కానీ, ఆయన్ని ఇక్కడి నుంచి ఇళయరాజా అంటాం కాదు, ప్రళయరాజా అనొచ్చు, అలాంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని వారు అందించారు. దీనికి తోడు పీటర్ హెయిన్స్ ఈ చిత్రంలో వారు కంపోజ్ చేసినటువంటి ఫైట్స్ చాలా, అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద అటువంటి ఫైట్స్ ఎవరు చిత్రీకరించలేదు. అటువంటి ఫైట్స్, ఎమోషనల్ ఫైట్స్ తోటి పీటర్ హెయిన్స్ గారు ఇందులో ఫైట్స్ కంపోజ్ చేశారు. పోతే ఇందులో మంజు వారియర్ గారు హీరోయిన్గా నటించారు. సహజ నటనకి ప్రతిరూపమైనటువంటి మంజు వారియర్ గారు విజయ్ సేతుపతి గారి కాంబినేషన్లో వాళ్ళ మధ్య భార్యాభర్తల ఎమోషన్స్ని చాలా చక్కగా వేట్రిమారన్ గారు ఇందులో చిత్రీకరణ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రేపు 20న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రం చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందిస్తుందని చెప్పేసి మేము బాగా నమ్ముతున్నాం. పైగా చాలామంది ఇదేదో తమిళ సినిమా అనుకుంటున్నారు. ఇది తెలుగునాట జరిగినటువంటి సామాజిక అంశాలు, మనకు జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించినటువంటి సినిమా. వేట్రిమారన్ గారు ఈ పాయింట్ నచ్చి మన తెలుగు వారి అంటే యథార్థగాథంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క పాత్రను ఇందులో ఇమిడ్చి అద్భుతంగా చిత్రీకరించారు. సో మన తెలుగువారు చక్కగా దృశ్య కావ్యంగా ప్లస్ మన సామాజిక పరిస్థితులపైన ఒక అవగాహన తెచ్చుకునేటువంటి ఈ చిత్రంగా అద్భుతంగా విజయంగా సాధిస్తుందని చెప్పేసి గట్టిగా మేము నమ్ముతున్నాం. మీరందరూ కూడా థియేటర్లలో ఈ నెల 20న ఈ సినిమా చూసి మీరు కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీరు కూడా ఘంటాపదంగా ఇదే తెలియజేస్తారని కూడా నేను మళ్ళీ నొక్కి వక్కాణించి చెప్తున్నాను. సో ఈ చిత్రం సంబంధించి మిగతా విశేషాలు ఏంటంటే, తమిళనాడులో ఈ చిత్రానికి చాలా ఆదరణ, ఆల్రెడీ బుక్ మై షోలో అన్నీ కూడా రిలీజ్ చేశారు. థియేటర్లో కూడా చాలా ఫాస్ట్ బుకింగ్ నడుస్తుంది. సో ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా దీనికి ఉన్నటువంటి బజ్ దేనికి కూడా లేదు. సో ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని మీ యొక్క సపోర్ట్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా రేపు మీరు సినిమా చూసిన తర్వాత జెన్యూన్ రివ్యూలు ఇవ్వండి. రివ్యూ రైటర్స్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీరు బాగా ఉంటే బాగుందని రాయండి, బాగలేదంటే బాగలేదని నిజాయితీగా రాయండి. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సుమారుగా 600 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తెలుగు తమిళ వర్షన్ కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో చూస్తే అమ్మాయిలు కొంచెం అబ్యూస్ గా చూపించారు. అంటే ఆ రోజుల్లో అట్లా జరిగిందేమో తెలియదు, బట్ మాకేమనిపించింది అంటే అంతమంది అమ్మాయిలు తీసుకెళ్లి అట్లా అంతా కొంచెం చాలా అబ్యూసివ్ గా అనిపించింది. సో సెకండ్ హాఫ్ లో ఎట్లా ఉండబోతుంది, దీంట్లో ఏమన్నా అలాంటి సీన్స్ ఏమన్నా అంటే అలాంటి సీన్స్ కాదమ్మా. యాక్చువల్గా ఆ కథలో ఉన్నటువంటి కథ ఆధారకంగానే ఆ కథనాన్ని కూడా చిత్రీకరించడం జరిగింది తప్పితే ప్రత్యేకంగా ఏదో అబ్యూజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి విధానం అయితే కాదు.
వాస్తవంగా జరిగినటువంటి అంశాలని చూపించాలి అనేటువంటి సదుద్దేశంతో చేసిన ఇదే తప్పితే ప్రత్యేకంగా చూపించాలనేటువంటి ఇదేం లేదు. 20 కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, చాలా సినిమాలు అవును. లైన్‌గా ఉన్నాయి. ఉమ్. సో విడుదల పార్ట్ 2 ఏ వరకు హెవీ కాంపిటీషన్ ఇస్తది అని అనుకుంటున్నారు? ఎందుకంటే తెలుగు సినిమాలు కూడా లైన్‌గా ఉన్నాయి. అవునవును. అంటే ఈ కథ మామూలుగా ఏంటంటే మిగతా ఏ సినిమాలు మనం చేసినా కానీ పాత్రలకి దగ్గరగా మనం రీచ్ అవుతామో లేదో తెలియదు. ప్రత్యేకంగా ఈ కథ ప్లస్ ఈ కాంబినేషన్. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరూ కూడా వేటూరి గారి దర్శకత్వంలో నటించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అటువంటి దర్శకత్వం వహించినటువంటి మరియు విజయ్ సేతుపతి గారి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. వీళ్ళిద్దరు కాంబినేషను ప్లస్ ఇళయరాజా గారి సంగీతం, ఈ మూడు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యి డెఫినెట్గా రీచ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. సార్ పార్ట్ 3 ఏమన్నా ఉంటుందా? సెకండ్ ఏనా అంటే పార్ట్ 3 అనేది ఆ దర్శకుడి మీద ఆధారపడి ఉంటుందమ్మ. తర్వాత అంటే పరిస్థితులను ఇంకా ఎలాంగేట్ చేసుకుంటూ తీసుకెళ్లాలనే ఆలోచన కనుక వారికి ఉన్నట్టయితే ఏమో వెళ్తారేమో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇందులో ఆ ఇదైతే మీకు కనపడదు. సో ఇది రియల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి ఫస్ట్ హాఫ్ అవును అదే చెప్పారు. అవును సెకండ్ హాఫ్ లో కూడా నిన్న విజయ్ సేతుపతి గారిని అడిగితే ఎక్స్టెండ్ చేసామమ్మా అదే ఇన్సిడెంట్ అని చెప్పి. అవును. సో యాజ్ యూజువల్ ఇది కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఏమి దీనిలో అంటే విడిగా తీసుకొని ప్యారప్ చేయకోకుండా జరిగిన సిచ్యువేషన్సే పెట్టారు అంతే. ఆ మెజారిటీ అండ్ థింగ్స్ అన్నీ కూడా జరిగినటువంటి అంశాలనే దాన్ని కొద్దిగా కమర్షియలైజ్ చేసి చూపించడం జరిగింది. సార్ ఇక్కడ మనకి బ్యానర్ లో కొటేషన్ ఒకరి ఈగోని అణిచివేయడం లోనే ఉంటది గెలుపు అనేటట్టు ఉంది కదా. సో ఈ సినిమా అంతా ఈగో రివెంజ్ మీద ఉంటుందా లేకపోతే సోషల్ ఇష్యూస్ మీద విజయ్ సేతుపతి ఫైట్ చేస్తారు? అంటే సోషలిస్ట్ మీదనే, అంటే వాస్తవంగా మన పరిస్థితుల్లో అణగారిన వర్గాలు అంటే అక్కడ ఏంటి, ఒక జాతి అహంకారం లేదంటే ఒక పెత్తందారుల వ్యవస్థ వలన కొందరికి వాళ్ళ యొక్క పరిస్థితులు అంటే ఇది జరగటం వల్ల వాళ్ళలోంచి రెవల్యూషనరీ థింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో వాటిని బేస్ చేసుకొని చేసింది. సార్ ఇది ఒక రకంగా మనకి రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చాయి కదా. సో ఇది ఏ రకంగా అందరిని అట్రాక్ట్ చేస్తుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి అంటున్నారు కదా. అవును. ఎందుకు కనెక్ట్ అవుతుందని ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి, ఇప్పుడు మన పక్కన జరుగుతున్నటువంటి అంశాలే కదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ మన కూడా ఎన్కౌంటర్స్ జరిగినాయి, ఒరిస్సా బార్డర్లు జరిగినాయి, ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. సో వాళ్ళ యొక్క అంతర్లీనంగా ఆ విప్లవకారుల యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి మనోభావాలు అయితేనే, వాళ్ళకు ఉండేటువంటి ఫ్యామిలీ బాండింగ్స్ అయితేనే జనరల్గా మనం ఏం చూస్తుంటాం, ఒకళ్ళ మధ్య అక్కడ ఎన్కౌంటర్ అయితే వాడిని వీళ్ళు చంపేశారు, వీళ్ళు పోలీసులను చంపేశారు. సిమిలర్లీ ఒక కైండ్ ఆఫ్ అమాయకులని ఎన్కౌంటర్ చేసే సిచ్యువేషన్స్ ఉండొచ్చు అంటారు. అంతే కదా మరి, అలాంటి పరిస్థితుల్లో నుంచే విప్లవం వచ్చేది. సో అంతర్లీనంగా వాళ్ళకు జరిగేటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ప్రాణత్యాగం చేసేసి తుపాకులు పట్టుకొని ఇది వచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు అనేటువంటి అంశాల మీద ఫోకస్ చేసేసి సినిమాని చేయడం జరిగింది. తెలుగులో జరిగింది మీరు అన్నారు, ఇది అందరు అవును. తమిళ మూవీ అనుకుంటున్నారు. ఉమ్. ఇది మన తెలుగులో కూడా జరిగింది, ఇట్లా ఇక్కడ జరిగిన ఈ సిచ్యువేషన్స్ అవును. అంటే ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంటా లేదంటే మనకి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కామ్మా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ రాడికల్స్ కానీ నక్సలిజం కానీ ఎంత పశ్చిమ బెంగాల్లో పుట్టింది. ఓకే, దాని తర్వాత ఏంటంటే అవి ప్రేరేపితమై అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్లోను ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో అంటే ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్ల వీళ్ళందరూ ఆ దళాల్లో చేరటం ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం జరిగింది. సో వాటిని వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళు జరిగినటువంటి బాధల్ని, వాళ్ళ యొక్క సమస్యల్ని ఫోకస్ చేస్తూ పబ్లిక్ ఒక మంచి మెసేజ్ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో తీసినటువంటి చిత్రం. నక్సలైట్లకి సపోర్ట్ గా ఏమన్నా ఉంటుందా? అంటే నక్సలైట్లు సపోర్ట్, ఇప్పుడు నక్సలైట్ అయినా పోలీస్ అయినా జడ్జిలైనా ఎవరైనా మనలో నుంచి వచ్చేవాళ్ళే తప్పితే ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు కాదు. అంటే మనలో మనిషికి ఒక తప్పు జరిగింది, వాడు ఒక విప్లవకారుడిగా మారాడు అంటే వాడి పరిస్థితుల దృష్ట్యా వాడు అక్కడ మారాడు. అలాంటి పరిస్థితులు ప్రేరేపితం అవడానికి కారణం ఎవరై ఉంటారు? పరిపాలకులు, ప్రభుత్వాలు. సో అలాంటి పరిస్థితులు అట్లాంటి పరిస్థితులు జనరేట్ కాకుండా ఉండటానికి ఉండే పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పరిపాలకులు. సో ఆ పరిస్థితి వాళ్ళకి రాకుండా చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్న చిత్రం ఇది. దేంట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అట్లా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తాయి? గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ సెన్సార్ అయిపోయిందమ్మా. ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా సెన్సార్షిప్ ఇవన్నీ జరగవు. సో అలాంటివి ఇదేం లేవు, మంచినే. ఇలా వీళ్ళందరూ అలా మారకూడదు, ఆ తప్పు మనదే అని తెలియజేసేటువంటి అంశమే తప్పితే ప్రత్యేకంగా మనం యాంటీ సోషల్ లాగా వాళ్ళని మనకు
పాయింట్స్ అక్కడ కొంచెం వర్డ్స్ ఏవో తీసేశారని స్టాప్ చేశారని వచ్చింది. మన తెలుగు లాంగ్వేజ్ పరంగా అలాంటి వర్డ్స్ ఏమన్నా తెలుగు లాంగ్వేజ్ అంటే తీసేయటం అంటే ఇప్పుడు ప్రధానంగా ఇందులో డైలాగ్ బేస్డ్ అంటే విషయాన్ని మనం చెప్పడానికి డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఈ సినిమాలో. మీరు ఆల్రెడీ కూడా చూసున్నారు. సిద్ధాంతం లేని నాయకుల అభిమానులు సృష్టిస్తారు, ఇది అభివృద్ధికి మార్గం కాదు అనేటువంటి డైలాగు. ఇలాంటి చాలా మంచి మంచి డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఇవి చాలామంది కొంతమంది వాళ్ళు ఆపాదించుకుంటారు, వీళ్ళకి వీళ్ళేనేమో వీళ్ళకి వీళ్ళేనేమో. ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే ఇలాంటి డైలాగ్స్ వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు మనం తీసేదే సమాజంలో జరిగిన అంశాలను తీస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళను టార్గెట్ చేస్తూ రాస్తాం. అంతే తప్పితే పెక్యులర్గా పర్టిక్యులర్గా వీళ్ళనే ఇప్పుడున్నటువంటి వాళ్ళనే అన్నట్టుగా అయితే మాత్రం ఉండదు. సార్ ఇప్పుడు పార్ట్ 3 సీక్వెల్కి ఏమైనా మెయిన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా క్యారెక్టర్స్ లాస్ట్ కేమియో రోల్స్ కన్నా పార్ట్ 3 ఉందని ఇంతవరకు మేమే చెప్పలేదు కదా. అంటే ఏమైనా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ఉండొచ్చేమో అంటున్నాం కానీ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఉంటుందట, జరుగుతుందట. టమాటాలట అనే కానీ టాగులట కానీ. సార్ పర్టికులర్గా విజయ్ సేతుపతి గారి గురించి చూసుకుంటే రీసెంట్లీ వచ్చిన ఫిలిం కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే థియేటర్కి ఒక 1 వీక్ తర్వాత అది కొంచెం చాలా బజ్ వచ్చిందనమాట. మహారాజా సినిమా కానీ ప్రీవియస్ విజయ్ సేతుపతి గారి ఫిలిమ్స్ కానీ. అండ్ ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీకు అంటే ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది? బ్రహ్మాండంగా ఇప్పుడు మాకున్నటువంటి ఫీడ్బ్యాక్, ఇప్పుడు ఆల్రెడీ ఆయన మహారాజా సినిమాతో ఆల్రెడీ ఫుల్ ఫామ్లో ఉన్నారు. సో దర్శకుడు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు కూడా మన ఎన్టీఆర్ అని కూడా. సో ఇతోటి మంచి ఇది కూడా తెలుగు వాళ్ళకి కూడా వెట్రిమారన్ అంటే ఎవరనేది కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఈ సినిమా మీద ఆ యొక్క హోప్ అయితే పబ్లిక్ బాగా ఉంది. వెట్రిమారన్ విజయ్ సేతుపతి గారు సినిమా ఇది డెఫినెట్గా బాగుంటుంది అనేటువంటి ఇది ప్రేక్షకుల్లో ఉంది. సో డెఫినెట్గా అంతే కదా. డెఫినెట్గా మరి ఇప్పుడు రేపు 25న క్రిస్మస్ ఇది ఉంది. సో ఆ సెలవులు హాలిడేస్ మాకు కలిసి వస్తాయి. జనవరి 1st ఇది ఉంది. సో టిల్ అంటే January 10th దాకా కూడా ఆ గ్యాప్ ఉంది. సో సినిమా పడితే ఎక్కడికో వెళ్తుంది అనేటువంటి గట్టి నమ్మకం అయితే మాకుంది. అవునండి. అంటే ప్రతి సేమ్ డేట్లు అంటే ప్రతి డేట్లో కూడా మినిమం 5-6 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అమ్మా. ఒక్క సినిమాకే అసలు ఒకరినొకరు బీట్ చేయాల్సినటువంటి పని ఏం లేదమ్మా ఇందులో. ఎవరి జానర్ వాళ్ళది. మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2800 థియేటర్లు ఉన్నాయి. 2800 థియేటర్లో ప్రతి వారం కూడా 4 నుంచి 5 సినిమాలు వస్తుంటాయి. వాళ్ళ యొక్క సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళ సినిమా చూస్తారు. కాకపోతే అందరి సినిమాలు చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరు సినిమాలు హిట్ అయితే ముందు పరిశ్రమ బాగుంటుంది. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడా విజయ్ సేతుపతి గారే ఉంటారు. సూరి గారు కొద్దిగా చూపిస్తారు. సుమారుగా 2 గంటల 52 నిమిషాల నిడివితో ఈ సినిమాని చిత్రీకరణ జరిగింది. విజయ్ సేతుపతి గారి మీరు ఇంకా అదంతా తెర మీద చూడండి. అవును. సో ఇది అంటే ఈ మధ్య కాలంలో రన్ టైం తో కొంతమంది ప్రాబ్లమ్ ఉంది, కొంతమంది ఏమో 3.5 hours చూస్తున్నారు. మీరంటే 2:52 ఆడియన్స్ ఎలా కూర్చోబెట్టారు? ఆ కథను ఎంగేజ్ చేస్తుంది. అంటే అంతసేపు కూర్చోబెట్టేటువంటి కథాబలం అన్ని అంశాలు. సినిమా అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ కి చాలా అంటే వాళ్ళకి నెగిటివ్ గా ఉండేటట్టు ఉంటుంది అంటున్నారు. పొలిటికల్ పార్టీలకి నెగిటివ్గా ఉండేటువంటి అంశం కాదండి ఇది. లీడర్లపై సెటరికల్గా అది అనుకుంటున్నారు కానీ పొలిటికల్ పార్టీస్ని వాళ్ళని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి డైలాగ్స్ అయితే కాదు. ఇది జనరల్గా అందులో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని ఆ డైలాగ్స్ వచ్చినాయి. ఇంకా విజయ్ సేతుపతి గారి ఇంకా ఆయన మామూలుగా ఆల్మోస్ట్ ఆ దళాల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఎలా అయితే చేస్తారో వాళ్ళకి మించి చేశారు ఆయన. సార్ ఇంతకుముందు ఇది పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఒక లాస్ట్ టైం అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ మీకు ఇవ్వడానికి రీజన్ మీరు అక్కడ ఏమి మాట్లాడారు, ఎందుకు మీకు వచ్చింది అంత పెద్ద ప్రొడక్షన్ కాకుండా మీకు ఇవ్వడానికి రీజన్? నేను ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే బేసికల్లీ మేము కూడా ఏంటంటే ఇలాంటి సామాజిక పరిస్థితుల నుంచి వచ్చినండి. సో ఆ ఫస్ట్ పార్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది. అప్పటి నుంచి నేను వాళ్ళని వేటాడి వెట్రిమారన్ గారిని వాళ్ళకి అన్ని అంటే కొన్ని రియలిస్టిక్ పరిస్థితులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కొంత అభిమానంతో కొత్త వారిని ప్రోత్సహిద్దాం అనేటువంటి ఉద్దేశంతో 2-3 times వెళ్ళామండి.
దానికి ఒప్పుకున్నారు మా మీద నమ్మకంతో వాళ్ళు ఒప్పుకున్నారు. మీ మీద నమ్ముతున్నారు. ఉమ్. సార్ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో కొన్ని అంశాలు తీసుకుని పర్సనల్గా టార్గెట్ చేస్తారు. అలా మీ సినిమాలో ఏదన్నా పర్సనల్గా తీసుకుని టార్గెట్ చేస్తే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇక్కడ మామూలుగా పబ్లిక్ యొక్క పర్సనల్ టాపిక్స్ మీదనే మేము ఎక్కువ ఇది చేయడం జరిగింది తప్పితే ఎవరినో టార్గెట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం తీసినటువంటి ఇదైతే కాదు. పబ్లిక్ ఉన్నటువంటి సమస్యలను టార్గెట్ చేసింది. ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది? సుమారుగా నైజాంలోనే 200 పైచీలకు థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది. సార్ ఫైనల్ గా ఇంకా టోటల్గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 600 పైన థియేటర్లో సినిమా. దుబాయ్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది సార్? ఎవరి ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? ఆ జానర్ వేరు, ఇది వేరు. సార్ ఫైనల్ గా ఇంకా డిసెంబర్ 20న విడుదల 2 రాబోతుంది. సో ప్రేక్షకులకి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రావచ్చు. దీంట్లో ఎక్కువ యాక్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే ఆ చప్పడం అదంతా ఉంది. సో అసలు నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్సే చూడాలి. ఎందుకంటే ఆ భార్యాభర్తల ఎమోషన్స్, అంటే ఒక భర్త బయటికి వెళ్ళి సంపాదించడానికి వెళ్ళి తీసుకొచ్చేసేసి ఇంట్లో వాళ్ళని పోషించాలంటే బయట అతను ఎటువంటి సామాజిక పరిస్థితులు ఎదుర్కొంటాడు, వాటిలో వచ్చేటువంటి వివిధ ధోరణులు ఎలా ఉంటాయి, వాటి ఎఫెక్ట్ మన మీద ఇంట్లో ఫ్యామిలీ మీద ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా టచ్ చేసేటట్లుగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఇది అసలు ఫ్యామిలీ చూసేటువంటి సినిమా. మన సమాజంలో నడవటానికి అవసరమైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ